మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురయ్యాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఇంటికి చేరుకున్న మంత్రులు శ్రీధర్బాబు, లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి. జీవన్ రెడ్డితో అల్పారం చేస్తూ ముచ్చటించిన మంత్రులు, నాయకులను ప్రెస్ లోపలికి రాకుండా మంత్రులు రహస్య చర్చలు చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, ఏ విధమైన నిర్ణయం తీసుకోకండి అని జీవన్ రెడ్డిని కోరామని, జీవన్ రెడ్డి పార్టీకి అండగా నిలబడే ఆలోచనలు చేస్తుందని, జీవన్ రెడ్డితో చర్చించాక పలు అంశాలను పార్టీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కని, అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామన్నారు. జీవన్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరూ ఉండరని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుగా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, జీవన్ రెడ్డి బాధపడితే మేము బాధపడ్డట్టని కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్కు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారని అన్నారు. ఈరోజు రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు కూడా. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలతోనే అభివృద్ధి కోసమే పనిచేయాలి, పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనొద్దు, వాళ్ళతోనే సమస్య అని చెప్పేసి జీవన్ రెడ్డి వారి ఆలోచనలు మాకు మొన్న ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 1 నెల రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు ఎప్పటి నుండి ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎవరు రాకపోవడం, ఇప్పుడు లేటుగా స్పందించిన వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టికి వస్తుందని అనుకో. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఏం కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి
ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్ దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, డీసీసీ అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది.